హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండేలా, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలా, ఓవెన్ లేకుండా మీకు బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. బ్రెడ్ తయారు చేయడం పెద్ద కష్టం కాదండి, ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ అనేది. కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు వరకు పాలు తీసుకోండి. మీ దగ్గర ఏ సైజు కప్పు ఉంటే ఆ సైజు కప్పుతోటి పాలు తీసుకోండి. పాలు గోరువెచ్చగా ఉండాలండి. ఈ పాలలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ వేసుకోండి. ఇది డ్రై ఈస్ట్ అండి, బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది. 1 కప్పు పాలకు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ సరిపోతుందండి కరెక్ట్గా. దీన్ని వేసిన తర్వాత పూర్తిగా షుగర్ను ఈస్ట్ కలిసేలా ఒక 2-3 సార్లు కలిపేసుకోండి, బాగా కలిసేలా. మనకు ఆల్రెడీ సన్నగా ఉంది ఈస్ట్ కాబట్టి త్వరగానే కలిసిపోతుందండి పాలల్లో. కొంచెం దొడ్డుగా ఉండేదైతే కొంచెం ఎక్కువసేపు కలిపేసుకుంటే ఈజీగానే కరిగిపోతుందండి మనకు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా పొంగాలండి. ఈ విధంగా పొంగకపోతే మరో 10 నిమిషాల పాటు ఉంచండి. 20 నిమిషాల తర్వాత కూడా పొంగకపోతే ఈస్ట్ అనేది ఫ్రెష్గా లేదు అని అర్థం అండి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక జాలి లాంటి కంటైనర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు ఫస్ట్ మైదా తీసుకోండి. వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం జల్లించుకుంటూ తీసుకోండి. నాకు 1 కప్పు పాలకు 1 కప్పు మీద 3/4 కప్పు వరకు నాకు పిండి పట్టిందండి, మైదా పిండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మీద 3/4 కప్పు వరకు తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి మనకు. పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలి కదా, అందుకని కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. కంపల్సరీ ఇలా జల్లించి తీసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా ఉన్నా పోతుంది, బ్రెడ్ కూడా సాఫ్ట్గా వస్తుందండి మనకు. ఇప్పుడు చేత్తోనే పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మనకు పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా అలా కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ తీసుకున్న తర్వాత పిండి అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. 2 చేతులతోని ఇలా అనుకుంటూ గట్టిగా కొట్టుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు చేత్తోనే అలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉంటేనే పిండి మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు బౌల్కు కొంచెం ఆయిల్ అప్లై చేయండి, మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని మధ్యలో ముద్దలాగా చేసి పెట్టండి. పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి అలా చేతితోటి ఒక 45 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఒక 45 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. పిండి అనేది ఈ విధంగా పొంగితే మనకు పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వచ్చినట్టండి. ఇప్పుడు చేత్తోని మరొక 2 నిమిషాల పాటు మళ్ళీ కలిపేసుకోండి. మీకు చేతికి ఏమన్నా అంటుకునే విధంగా ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, మనకు అంటుకోకుండా ఉంటుంది. నేను ఇంట్లో ఉండే ఇలా అల్యూమినియం ప్లేట్ తీసుకున్నానండి. కొంచెం లోతుగా ఉండాలి మనకు. మీకు ఇంట్లో ఏదైనా అల్యూమినియం ప్లేట్ ఉంటే దానికి అప్లై చేయండి. ఆయిల్ కొంచెం బాగా ఎక్కువగానే అప్లై చేయాలండి, లేదు అంటే బ్రెడ్ ఈజీగా మాడిపోతుంది. మీకు అందుబాటులో బటర్ పేపర్ ఉంటే దీనిపైన బటర్ పేపర్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు పిండిని కొంచెం ఒక చిన్న ముద్దలాగా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా అలా రౌండ్గా అనేసేయండి. ఇలా చేయడం వలన మనకు బ్రెడ్ మీద కాట్ల లాంటివి ఏమీ ఉండవు. బ్రెడ్ రౌండ్ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి మనకు. ఇలా అన్నీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లోకి పెట్టేసుకోండి. మీకు ఎన్ని వీలుంటాయో అన్ని పెట్టేసుకోండి ప్లేట్లోకి. పైన కూడా చేత్తో కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనకు పగలకుండా ఉంటుందండి పిండి అనేది. పైన ఒక కాటన్ క్లాత్ కప్పేసి ఒక 20 నిమిషాలు ఉంచండి. 20 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా పొంగుతుందండి. పైన కొద్దిగా కాచి చల్లార్చిన పాలండి ఇవి. కొంచెం చేత్తో అలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వలన మనకు బ్రెడ్ అనేది మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పోసి ఒక స్టాండ్ అనేది పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా బౌల్ పెట్టేసేయండి. ఆవిరి అనేది బయటికి పోకుండా కరెక్ట్గా సరిపోయే ప్లేట్ పెట్టేసుకోండి దానిపైన. కావాలంటే మీరు దానిపైన ఏదైనా బరువు పెట్టేసుకోవచ్చండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. 20 నిమిషాల తర్వాత మూత తీస్తే నాకు ఈ విధంగా వచ్చాయండి. ఇంకొంచెం వేడి చేయాలండి దీన్ని. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి.
ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూద్దిద్దామండి. ఈ విధంగా రావడానికి నాకు 25 నిమిషాలు పట్టిందండి. గ్యాస్ అనేది సిమ్లో ఉంచాను నేను. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ అనేది బయటకి తీసేయండి. ఇప్పుడు ప్లేట్ కింద పెట్టిన తర్వాత ఇలా తీసిన బ్రెడ్ ఇప్పుడు వేడిగా ఉంటుంది, మనకు క్రిస్పీగా వస్తుందండి. అందుకని ఒక కాటన్ క్లాత్ తడిగా తడుపుకొని దానిపైన వేసి ఒక గంట సేపు వరకు అలా వదిలేయండి. ఒక గంట తర్వాత దానిపైన క్లాత్ తీసేసి చాకుతోటి అలా రౌండ్గా అంచుల వరకు కట్ చేసుకోండి మెల్లగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి నాకు ఈ విధంగా వచ్చాయండి. నాకు బౌల్ కూడా ఏం మాడిపోలేదండి, అడుగు భాగం అంటుకోకుండా ఈజీగా వచ్చేసాయి నాకు. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. లోపలి భాగం కూడా మనకు ఎంత సాఫ్ట్గా ఉందో తెలిసిపోతుంది. చూడండి లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. బ్రెడ్ అనేది చేయడం చాలా ఈజీనండి, కాకపోతే టైం ఎక్కువగా తీసుకుంటుంది మనకు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఇలా ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.